4 పీకినప్పుడు మా కబురు పెట్టరా చూడాలి. ఛే, ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందలిస్తారు, మీరేమో మందులేస్తున్నారు. అసలు మీరు పేరెంట్స్ అయినా? నువ్వు అసలు మా కూతురువేనా? ఈ రోజుల్లో వీళ్ళలాంటి వాడు ఇంటికి ఒకటి ఉంటే గానీ పనులు జరగవు. జరగవు అంటే వీణ్ణకు రౌడీలా తయారు చేస్తారా? ఇది ఇంతటితో ఆగదు కదా. ఆ దెబ్బలు తిన్నాడు గమ్మునుంటాడా? రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు. వేసుకొస్తే వీడు 4 నేసుకుని వెళ్తాడు. చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం. దేవుడా, వీళ్ళ నువ్వే కాపాడాలి. ఏయ్, నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసేయం. మాకు చేతనైంది మేము చేస్తాం. నానా, ఈ బీసీ నాటి దాంతో ఉంటే మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం. అర్జెంటుగా దీనికి శాలిటీ చూసి బయటికి పంపించండి. ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందుకు పోదాం. రేయ్, చిన్నాడువైన ఈ తండ్రి బాధ్యతను మా బాగా గుర్చేసావురా. ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా, ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరి. అవునవును. అరే సిగ్గుపడుతుంది. అరే మీనాక్షి పెళ్లి కూతురాయనే, మా మీనాక్షి పెళ్లి కూతురాయనే. పి 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 డుమ్ 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 పి 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 డుమ్ 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 పి 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 డుమ్ డుమ్ డుమ్. ఆగండి. ఏంటి అంతలా వచ్చావు? కాంపతీస్ ట్విస్ట్ ఏమేవో కదా. ఆ చేసేదేదో తొందరగా చేసేయండి, వీడి గొడవ తప్పుతుంది. అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా. ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ని నమ్ముకోవడం అంత మంచిది కాదు. ఏదైనా మనాళ్ళలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది. ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది. ఏ పోయిందా? ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటి నాన్న, ఈ మధ్య మీ అక్క ఉత్తరం ముక్కన రాసావా? కనీసం ఆవిడ ఎలా ఉందో కనుక్కున్నా? లేదురా, ఆ మధ్యన వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందన్నట్టుగా గుర్తు. ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు. అవును కమలా, అక్కయ్య దగ్గర నుంచి ఆకృతం ఎప్పుడొచ్చింది? దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు. ఇవి చూడు. ఇదే ఆఖరిదనుకుంటా. మా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు. ఏంటి ఓపెన్ చేయలేదా? ఇటీ ఈ చేతిరాత మా అక్కయ్యలాగానే ఉందే. లానే ఉంటాం కాదు, మీ అక్క దగ్గర నుంచే. మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరుకు కూడా లేకుండా పోయింది. చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశీర్వదించరా అనేది, పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది. వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి. వానలు పడాలని మొక్కని దేవుడు లేడు. గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి. అందరూ ఊరు వదిలి వలసిపోతున్నారు. నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమనుకోకుండా 2000 ఉంటే సర్తామని ఈ ఉత్తరం రాస్తున్నాను. అమ్మా నాన్నలు గుర్తుగా మిగిలిపోయిన ఆ పొలం అమ్మటానికి మనసు రాక నిన్ను అడుగుతున్నాను. వెంటనే ఏ విషయం తెలియజేస్తామని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి. ఏంటి నాన్న ఇది? రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికి వెళ్ళిపోవటమే బెటర్. హలో, రేపు నువ్వు కూడా అంతే నాయనా. ఇప్పుడేమో పీపీపీ అని తోకలా తిరుగుతున్నావే, రేపు ఆ డుండుండుం కాస్త అయిపోతే నేను కూడా కనపడ్ను. ఎప్పుడు నీ పెళ్ళం, నీ పిల్లలు, నీ ఆస్తులు, నీ గొడవలు. ఆపుతావా నానా? దీని ముక్కుకు తాడేయాలంటే మీ అక్కంటే మంచి సంబంధాలు చూస్తాను కదా. ఎక్కడున్నా తను నేను తీసుకొస్తాను. తన్ని తీసుకొస్తావా? తన్ని తీసుకొస్తాను.